గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జన సంఘంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిధులు సమకూర్చుకుని అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగదని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కాంట్రాక్టర్లు కొన్ని లక్షల ఇళ్లను నిర్మించకుండానే నిర్మించినట్లు బిల్లులు మంజూరు చేశారని ఆరోపించారు. సైడ్ రానా ఓకే అదేనా సైడ్ రానా ఓకే ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త విధానం గడిచిన 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ఆర్థికంగా కోలుకోలేని స్థితి, రాష్ట్రంలో ఆదాయం లేదు, డబ్బు లేదు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఒక అడ్డంకి ఏర్పడేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అది తుఫాన్ కానివ్వండి, లేకుంటే ప్రళయమే కానివ్వండి, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకత్వం చెప్పిన మాటకి కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఈ పరిపాలన సాగిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం ఈనాడు మీ దగ్గరికి వచ్చి కూటమి నాయకత్వంలో, కూటమి కార్యకర్తల సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన గాంధీ గిరిజన సంఘంలో పేద వర్గాల ప్రజల మధ్య ఈ పండుగలో మేము కూడా పండుగ చేసుకోవడానికి వచ్చామని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రం అంతా అదే విధంగా చేశారు. కొన్ని లక్షల ఇళ్ళు కట్టినట్టు చూపించి కట్టకుండానే కాంట్రాక్టర్లు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆ డబ్బు అంతా తినేసి వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి కూడా చూస్తే తుఫాన్ ఇంకా ఉంది. మనకి ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త విధానం గడిచిన 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ఆర్థికంగా కోలుకోలేని స్థితి, రాష్ట్రంలో ఆదాయం లేదు, డబ్బు లేదు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా ఒక అడ్డంకి ఏర్పడేటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి